हरिः ओं श्रीगुरुभ्यो नमः। यं वनि జనించు జగము యం వని లోపల నుండులినమై యం వని యందుడిందు పరమేశ్వరుడెంవడు మూలకరణం వెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వము తానయైన వాడెంవడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినుడి ఒక పరిలో పలికి గొనుచు ఉభయముదానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నద్ధిదలంతం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎంవడాడు మునులుంది విజుల్ కీర్తింపనేరరు ఎవని వర్తనము ఒరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాఢ్యులై కొలుతురెంవని దివ్యపదము వాడు దిక్కు నాకు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలగువాడు నా కడ్డపడరాడే అలి అసాధువులచే పడిన సాధులకు అడ్డపడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువరల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరుగుల మొరలిరెంగుచుదన్ను మొరుగువాడు అఖిల రూపులు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్త జనముల దినుల పాలివాడు వినడె చూడడె తలపడె వేగరాడే. ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరకుయో కవియోగి వంజసు గుణోత్తమయో శరణాగతామరానోకహయో మునీశ్వర మనోహరవో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిన్నన్ను కావవే. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. సనత్కుమారుడు పృథు చక్రవర్తికి సకల జీవులకి క్షేమమైనటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసిన తర్వాత సనత్కుమారుడు ఎంతో సంతోషించి, ఓ పృథుచక్రవర్తి, సమస్తమైనటువంటి జీవులందరూ కూడా అనాత్మరూపమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారయ్యా. చూసి ఈ కనిపించేటువంటి వస్తుజాలం అంతా కూడా నిత్యము శాశ్వతము సుఖకారకము లేకపోతే దుఃఖకారకము అని దాని మీదే మనసు పెట్టి దానితోనే మనసు లయం చేసి దానితోనే లావాదేవీలు పెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఇదే జీవితము అనుకుంటూ ఉంటారు. ఇలాగ కాకుండా ఈ కనిపించేటువంటి వస్తుజాలముల అన్నిటి వెనకాల కూడా ఒక జ్ఞానస్వరూపమైనటువంటిది ఉంది, ఒక విజ్ఞాన స్వరూపమైనటువంటిది ఉంది. అది అనంతమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది. దానిలోనే ఇవన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి అని ఈ ప్రపంచాన్ని ఆ మూల పదార్థం కింద ఎవరైతే చూస్తారో అప్పుడు చూసినటువంటి వాళ్ళకి వైరాగ్యం కలుగుతుంది. ఆ ఉండేటువంటి ఆ స్థితిని నిర్గుణము నిరంజనము లేకపోతే నిర్లేపము అంటూ ఉంటారు అని అనాత్మ ప్రపంచంలో వైరాగ్యం కలగాలి. అనాత్మ ప్రపంచం అంటే ఏంటి? నామరూపాలుగా కనిపిస్తూ ఉండేటువంటి అసలు పదార్థం. దీనికి మనం ఎప్పుడు కూడా దృష్టాంతాన్ని ఎప్పుడూ ఒక ఉదాహరణని పెట్టుకుంటూ మనం ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే శంకరులు చెప్పినటువంటిది బంగారం ఉంది. బంగారం అనేక రకాలైనటువంటి ఆభరణాల కింద ఉంటుంది. ఆభరణాలు అంటే అవి రూపాలు కలిగి ఉంటాయి. ఏదో నెక్లెస్ అని అదని ఇదని రూపాలు ఉంటాయి. వాటికి నామం ఉంటుంది. వాటికి ఒక పేరు, నామం అంటే పేరు అనుకుందాం ప్రస్తుతానికి, ఐడియా అనుకోండి నామం అంటే. ఇప్పుడు పేరు ఒకటి ఉంటుంది, ఇది నెక్లెస్, ఇది ముక్కు పుడక, ఇది వడ్డాణము అనేటువంటి భావాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటిలన్నిట్లోనూ మూల పదార్థం ఏమిటి అంటే బంగారం. ఇప్పుడు అనాత్మ ఏమిటి అంటే ఈ రూపాలన్నమాట. అంటే నెక్లెస్లు, గొలుసులు, ఇవి అవి ఇవన్నీ అనాత్మలు. ఆత్మ ఏమిటి అంటే వీటిలన్నిట్లోనూ కూడా వ్యాపించి ఉన్నది ఏమిటి అంటే బంగారం. ఇప్పుడు ఏమిటంటాడు, అనాత్మ అయినటువంటి ఈ ప్రపంచం మీద నీకు వైరాగ్యం కలగాలి. వైరాగ్యం అంటే ఏమిటి? ఉన్నది తెలుసుకుంటే ఏమిటో మనకి తెలుసు, ఇంకా దాని మీద రాగం అనేటువంటిది పుట్టదు. అంటే ఏమిటి ఇప్పుడు జరిగింది? ఓహో, ఈ అన్నీ కూడా బంగారమే అనేటువంటి భావం కానీ మనల్లో బలపడుతూ ఉన్నప్పుడు, నెక్లెస్ పోయిందండి, లేకపోతే గొలుసు పోయిందండి, ముక్కు పుడక పోయిందండి, అది పోయిందండి, ఇది పోయిందండి అని మనం పోయినప్పుడు మాట్లాడతాం. లేకపోతే అవి నెత్తి మీద మన ఒళ్ళంతా వాటితో కప్పుకున్నాను అనుకోండి, ఏమండి ఈ నెక్లెస్ మెడలో కట్టాను, ఇది ముక్కులో పొడుచుకున్నాను, ఇది నడ్డికి కట్టాను, ఈ చెవులకి పెట్టుకున్నాను అనేటప్పటికి ఏమవుతుంది? చెవులు ఒక రూపం, అక్కడ పెట్టుకున్నటువంటి ఆభరణం ఒక రూపం, ఇదొక రూపం, అదొక రూపం. కాబట్టి ఒక్కొక్క రూపాన్ని ఇంకొక రూపంతో తగిలిస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక మానవుడు స్త్రీ రూపంతో వాడు భార్య అంటాడు, పిల్లలు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇదే మానవుడు ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి చెట్టు రూపంతో పెడతాడు, ఆ చెట్టు రూపంతో వీడు తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. ఇది నా చెట్టు అంటాడు. ఇలాగా రూపాలతో లావాదేవీలు పెట్టేసుకుంటూ అసలైనటువంటి మూల పదార్థం ఏమిటో తెలుసుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు ఈ నగలన్నింటిలో ఉన్నది బంగారమేనా ఇలాగ ఇన్ని రూపాల కింద నాటకాలు ఆడుతోందన్నమాట. అనగానే మనకి అప్పుడు బంగారము అనేటువంటి సత్యం తెలుస్తుంది. దాన్ని సత్యం అంటారు. నిజం ఏమిటి అంటే ఆ రూపాలన్నీ నిజాలు. ఎందుకు? అవి మనకు అనుభవంలోకి ఉన్నాయి. ఇది నెక్లెస్ కదండి, ఇది కదండి అంటూ ఉంటాం. ఇక్కడ మన బుర్ర ఇక్కడికే పనిచేస్తుంది. ఇప్పుడు ఇదంతా బంగారమే అనేటువంటి భావం వచ్చినప్పుడు, ఓహో ఇదంతా బంగారమే అన్నమాట. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ ఆల్ గోల్డ్. అంతే, అదన్నమాట వైరాగ్యం. అంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఆల్ ది గోల్డ్ అనేటువంటి భావంలోకి ఇంకా అది బలపడి అది సాధన రూపంలోకి వెళ్తూ ఉంటే, అసలు ఈ బంగారానికి మూలం ఏమిటి? ఈ బంగారంకి మూలమైనటువంటి పదార్థం ఏమిటి? మూల కారణం వెంవడు అనాది మధ్యలయుడెవ్వడు అని అన్నాడు కదా. ఈ బంగారానికి మూలం ఏమిటి అని ఆ మూలంకి వెళ్ళాలి. కాబట్టి ఆ మూలం అనేటువంటి దాంట్లో నుంచి ఈ బంగారం అనేటువంటిది వచ్చింది. బంగారంలో నుంచి ఈ నగలన్నీ వచ్చాయి. ఈ నగలన్నీ వచ్చి మన శరీరం మీద పడ్డాయి. పడేటప్పటికి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, మన శరీరం మీద ఉండేటువంటి నగలను చూసుకుని, చూసారా పిచ్చివాళ్ళు వాటిని చూసుకుని పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తూ ఉంటారు. అలాగా ఆ ఎదురు చూసేటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటారు. అబ్బాయి ఇది నీకు ఎంత బాగుందో, నువ్వు ఇలా మెరిసిపోతున్నావు. ఈ చెత్త అంతా వస్తుంది చూసారా. ఈ చెత్త అంతటిని చూసుకుని ఏదో కిట్టి పార్టీలు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ బంగారానికి మూలమైనటువంటిది ఏమిటి? హిరణ్మయీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం లక్ష్మీం జాతవేదో మమావహ. ఈ హిరణ్య రూపమైనటువంటి దానికి మూలమైనటువంటిది లక్ష్మీదేవి. ఆ లక్ష్మికి మూలమైనటువంటిది పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మని కానీ మనం చూసినట్లయితే అది బంగారం అయినా, మట్టి అయినా, కొండ అయినా, చెట్టు అయినా, పొట్టు అయినా వీటిలన్నిటికీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు చెట్టుకి, మనిషికి, జీవకి, జంతువుకి, నక్షత్రాలకి వీటిలన్నిటికీ కూడా మూలమైనటువంటి ఒక బంగారం ఉంది. ఆ బంగారం పేరే ఆత్మ. ఆ బంగారమే నిర్గుణమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు నగలన్నిట్లోనూ బంగారం చూస్తున్నట్టుగా ఈ సమస్త కంటికి కనిపిస్తూ ఉండేటువంటి విశ్వం అన్నిట్లోనూ కూడా ఒక బంగారం ఉన్నది, ఒక తేజస్సు ఉన్నది, ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమే అసలైనటువంటి సత్యము. దాంట్లో నుంచే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ మూల కారణం
ఆదినంబెంవడనాది మధ్యలయుడెవ్వడు సర్వమున్ తానయైన వాడెవ్వడు వాని నా ఆత్మభవున్. వాడు ఆత్మస్వరూపమైనటువంటి వాడు, దాంట్లో నుంచి పుట్టినటువంటి జగత్తంతా కూడా అనేటువంటి విషయాన్ని, ఆ విషయం మీద ఎవరైతే అసంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మని దృఢాహార అతి బ్రహ్మణి నిర్గుణే చయ, దానికి ఆ నిర్గుణంతో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే మానవులందరికీ క్షేమము. ఇది శాస్త్రం చెప్పినటువంటి విశేషము అన్నారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు అనాత్మ రూపం అంతా కూడా అనాత్మ అంటే ఇలాగ నామరూపాలతో కనిపించేటువంటి ఒకే పదార్థం నామరూపాలతో కనిపించడాన్ని అనాత్మ అంటారు. ఈ నామరూపాలతో కనిపిస్తున్నటువంటి వారిని అన్నిటినీ కూడా లోపలికి నొక్కేస్తే వాటిలన్నిటినీ కూడా కలిపి ఈ నగలన్నీ కరిగించేసామనుకోండి, అగ్నిలో అగ్ని అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞాన దగ్ధ కర్మాణి అంటాను చూసారా, ఈ అగ్నిలో బంగారాన్ని ఈ నగలన్నిటినీ తీసుకొచ్చి పోసేస్తే అది బంగారం ముద్ద అయిపోతుంది. అందువల్ల ఆ అగ్ని ఏమిటంటే జ్ఞానము. కాబట్టి పరమాత్మ యొక్క జ్ఞానంలోకి మన ఆలోచనలు, మన చింతలు, మన శరీరాలు, మనం తింటున్నటువంటి ఆహారం అంతటినీ కూడా మన హృదయంలోనే ఉండేటువంటి అగ్ని తేజోస్వరూపుడైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశమైనటువంటి ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలలోకి మనం దగ్ధం చేసేస్తే అప్పుడు మనకి వైరాగ్యం వస్తుంది, అప్పుడు పరమమైనటువంటి శాంతి కలుగుతుంది. ఇదేనయ్యా చేయాల్సింది, ఇంతకన్నా ఏమీ లేదు అని చెప్పిన తరువాత ఇంకా సాధారణమైనటువంటి మానవులకి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో అని చెప్పి ఏం చెయ్యాలి, ఆ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇది మాత్రం కరెక్టు అంటే అంతట్లోనూ వ్యాపించిపోయి పరమాత్మ స్వరూపమే ఉన్నది అనేటువంటిది ఉండాలి. అది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే సరే, అటువంటి స్థితికి ఎలా చేరుకోవాలో చెప్తాం, జాగ్రత్తగా విను పృథు చక్రవర్తి అంటూ సనత్కుమారుడు 22వ శ్లోకంలో సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా ఆధ్యాత్మిక యోగనిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవః కథయా పుణ్యయా చ. మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ చెప్తున్నాడు ఏమిటంటే సాహ అట్టి దృఢమగు ఆత్మనిష్ట కలిగి, అంటే ఏమిటి, సర్వంలోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి ఒక నిష్ట, ఒక నమ్మకం, ఒక కన్విక్షన్ దాన్ని పెట్టుకుని అట్టి ఆత్మనిష్ట చేత శ్రద్ధయ చాలా శ్రద్ధగా నిత్యం ఎల్లప్పుడూ కూడా భగవత్ ధర్మచర్యయ భగవంతుడికి ప్రీతి కలిగించేటువంటి ఆ పనులను చెయ్యాలి. మొట్టమొదట అంటే భగవంతుడికి ఏది ఇష్టము అనేటువంటిది ఏమిటి, భగవంతుడికి ఏమిటి, సర్వభూతాలను కూడా సమానంగా చూడడం, ఏ జీవికి కూడా అపకారం చేయకుండా ఉండడం, సర్వంలోనూ కూడా భగవంతుడే ఉన్నాడు అని ఆ భగవంతుడిని ప్రేమించడమే కదా భగవంతుడికి ఇష్టం. కాబట్టి భగవత్ ధర్మచర్యయ ఆ భగవద్ధర్మాన్యందు ప్రీతిని కలిగించేటువంటి పనులు చేస్తూ, తర్వాత అది నెంబర్ 1. 2 జిజ్ఞాసయ అలా చేయాలి. తర్వాత ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి దాన్ని జిజ్ఞాస అంటారు. అంటే తెలుసుకోవడం. దేనిని తెలుసుకోవాలి, అడ్డమైనటువంటి వస్తువుల గురించి, అడ్డమైనటువంటి సినిమాల గురించి, అడ్డమైనటువంటి కొత్త కార్యక్రమాలు, ఇన్ఫర్మేషన్ గురించి కాదు. జిజ్ఞాసయ ఆత్మజ్ఞానం అంటే నేనెవరు, ఈ సృష్టి అంతటిలో కూడా ఏ శక్తి వ్యాపించిపోయి ఆ శక్తిలో నుంచి ఇవన్నీ బయట ఎలా పడుతున్నాయి అనేటువంటిది. ఉదాహరణకి మామూలు చీకటిగా ఉంది, చిమ్మ చీకటిగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుండు, సూర్యోదయం అవగానే ఒక్కసారి సూర్యుడి యొక్క శక్తి టప్ అని ఈ ప్రపంచం మీద పడేటప్పటికి ప్రపంచంలో ఉన్న వస్తుజాలం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఆ పడినటువంటి వెలుగు ఈ వస్తుజాలాన్ని కనిపించేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్క భావన మనం ఏం చేయాలంటే ఆ వెలుగులో నుంచే ఈ ఈ వస్తుజాలం అంతా పుట్టింది అనుకోవాలన్నమాట. ఇప్పుడు అది మార్చాలి. ఆల్రెడీ ఉన్నటువంటి వస్తుజాలం మీద ఈ వెలుగు పడగానే వస్తుజాలం తెలుస్తోంది. ఇప్పుడు అది మామూలుగా మనకు అనుభవం కొంచెం ఆలోచించాల్సింది ఏమిటంటే అక్కడ ఏమీ లేదు, ఒక్క వెలుగు ఉంది. అక్కడ ఉండడం అనేటువంటిదే ఉంది. ఒక్కసారి వెలుగు వచ్చి పడేటప్పటికి ఆ వెలుగులో నుంచే మనం చూస్తూ ఉండేటువంటి ఈ వృక్షాలు, జంతుజాలాలు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ వెలుగులో నుంచి ఇవన్నీ బయటకు వచ్చాయి అనుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా సృష్టి అంటే అదన్నమాట. ఆ వెలుగులో నుంచి ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేయబడ్డాయి. అటువంటి దానిని తెలుసుకోవడం, ఆ వెలుగునే జిజ్ఞాస అంటారు. ఆ విధంగా జిజ్ఞాసతో ఉండాలి. తర్వాత నెంబర్ 1 భగవద్ధర్మ పరిచర్య, భగవంతుడికి ప్రీతికరమైనటువంటి పనులు చేయాలి. తర్వాత జిజ్ఞాసయ, ఆ ఆకాంక్ష ఉండాలి. ఆధ్యాత్మిక యోగనిష్టయ, అధ్యాత్మ అంటే మనలోనే ఉండేటువంటి ఆ పరమాత్మలో మన ఆలోచనలు, మన బాధలు, మన శరీరము, నాది అనుకునేటువంటి సర్వం అంతటినీ కూడా యోగ, అందులో కలిపేసేటువంటి నిష్ఠ ఉండాలి. తర్వాత యోగ ఈశ్వర ఉపాసనయ. తర్వాత మూడోది ఏమిటంటే యోగులందరికీ కూడా యోగ ఈశ్వర, సమస్తమైనటువంటి యోగులకు కూడా ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అంటే ఏమిటి, సనక సనందాదులు, నారదాది మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, మహానుభావులు వీళ్ళందరికీ కూడా ఈశ్వరుడైనటువంటి ఆ శ్రీహరిని ఉపాసనయ, అటువంటి శ్రీహరిని ఉపాసిస్తూ ఉండాలి. అంటే దగ్గరగా ఆసనయ ఉండాలి అంటే ఏమిటన్నమాట, మన ప్రతి అణువులోనూ కూడా శ్రీహరి ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీకృష్ణాయ నమః అంటే ప్రథమంగా ఫస్ట్ స్టెప్ ఉపాసన అంటే మనం ఈ విధంగా ఆ సాకార రూపాన్ని తలుచుకుంటూ ఉండాలి. రెండవది సమస్తమైనటువంటి సృష్టి, చెట్టు కనిపిస్తే అందులో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, కుక్క కనిపిస్తే అందులో వాసుదేవుడు ఉన్నాడు, ఏనుగు కనిపిస్తే అందులో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, మనలో ఉండేటువంటి ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యంలో కూడా శ్రీహరి ఉన్నాడు అని చెప్పి ఉప అంటే చాలా దగ్గరగా ఆ శ్రీహరి యొక్క సాకార రూపాన్ని, నిర్గుణ రూపాన్ని కూడా చెయ్యడం అనేటువంటి చేత అలా చెయ్యాలయ్యా. ఇక ఐదోది ఏమిటంటే పుణ్యశ్రవ కథయా, తర్వాత చాలా పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి పుణ్యశ్రవ కథయ, ఆ శ్రీహరి యొక్క కథలు ఈ భాగవతంలో చెప్పినటువంటి, రామాయణంలో చెప్పినటువంటి, పురాణాల్లో చెప్పినటువంటి ఆ పుణ్య చరిత్రలన్నిటినీ కూడా శ్రద్ధయా వినాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు శ్రీ సనత్కుమారుడు, సా శ్రద్ధయా భగవద్ధర్మచర్య, మొట్టమొదట భగవంతుడికి ప్రీతి కలిగించేటువంటి పనులు చేయాలి. తర్వాత ఆత్మతత్వం తెలుసుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ ఉండాలి. తర్వాత అధ్యాత్మయోగనిష్టయ అంటే మన మనసులోనే ఉండేటువంటి ఆ స్వయంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మలోనే మన ఆలోచనల్ని, మన బుద్ధిని, మన కష్టాలని, మన సుఖాలని వీటిలన్నింటినీ కూడా ఒక కుండం ఉందనుకుని, యజ్ఞం వేదిక ఉందనుకుని ఆ అగ్నిలోకి ఇవన్నిటినీ కూడా యోగ కలిపేస్తూ ఉండాలి. ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ చేయడానికి మాత్రమే, వాటి అర్థాలు సెపరేట్గా ఉన్నాయనుకోండి. తర్వాత యోగ ఈశ్వర ఉపాసనయ, ఇలాగ వీటిని చేస్తూ యోగ ఈశ్వరుడైనటువంటి ఆ శ్రీహరికి ఉపాసనయ చాలా దగ్గరగా నిరంతరము కూడా ఉపాసిస్తూ ఉండాలి. తరువాత ఇవైన తర్వాత పుణ్యశ్రవ కథయా, పుణ్యశ్రవణుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క కథలను వినాలి. ఇప్పుడు ఇవి ఎన్ని చేసిన తర్వాత మొట్టమొదట ఆ పుణ్యాత్ముడు ఆ శ్రీహరి యొక్క కథలు భాగవతంలో కనిపిస్తాయి, రామాయణంలో కనిపిస్తాయి, పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని వినడం, దాటి గురించి ఆలోచించడం, అందులో చెప్పినటువంటి విషయాన్ని అన్వయించుకుంటూ ఉండడం ఇలాగా చెయ్యాలయ్యా. చేస్తే అది మాత్రమే క్షేమం కింద వస్తుంది. కాబట్టి ఈ పనులు అంటే మామూలుగా సాధారణంగా ఉండేటువంటి మానవుల యొక్క కన్వీనియన్స్ కోసం ఇవన్నీ చెప్పాడు.
కానీ అసలు ఏంటంటే అనాత్మైనటువంటి ఈ సృష్టిలో అనాత్మ పదార్థాలకు నామరూపాలుగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ సమస్త విశ్వం వెనకాల కూడా ఒక ఆత్మ చైతన్య ప్రకాశమే ఉన్నది. అది సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ఆ జ్ఞానమే అనేటువంటిది తెలుసుకుంటే చాలు, ఆ దాని మీద మనసు ఉంటే చాలు, పరిపూర్ణమైనటువంటి క్షేమం వస్తుంది. ఇంకా మానవుడికి జన్మరాహిత్యం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది మాత్రమే క్షేమకరం అని చెప్పాడు. అది అందుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టే ఇప్పుడు చెప్పినటువంటి 5 పద్ధతుల్ని కూడా సనత్కుమారుడు మానవులకు ఆచరణ సులభంగా ఉంటుంది అనేటువంటి దాంట్లో పుణ్యశ్రవ కథయ మొట్టమొదట ఈ కథలను వినాలి అని చెప్పాడయ్యా విదుర. అన్న తర్వాత స్వామి ఇంకా ఈ మనుషులకి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఆయన చెప్తూ అర్ధేంద్రియారామసగోష్య తృష్ణయా తత్సమ్మతానామ అపరిగ్రహేణ వివిక్త్యరుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్గుణపీయూషపానాత్ అని ఈ మానవులకు ఉండేటువంటి విశేషాలని ఈ విధంగా ఆయన చెప్పాడు. ఓ పృథు, నువ్వు అడిగినటువంటి నువ్వు ఏ ప్రజల కోసం అయితే అడిగావో ఆ ప్రజల్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే అర్ధ ఇంద్రియ ఆరామ సగోష్ఠి అతృష్ణయా. ఈ జనులందరూ కూడా ధనం మీద, తర్వాత ఏదో సంపాదించాలి, ఏదో సుఖంగా ఉండాలి, ధనం సంపాదించాలి, సంపదలు సంపాదించాలి, ఏదో సుఖం అనేటువంటి విషయం మీద ఉంటారు. తర్వాత ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వాటితో రమిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రజలతో మసగోష్ఠి అతృష్టయా, అటువంటి ప్రజలందరూ ఉంటారు మన చుట్టూను. ఒక సాధకుడు ఉన్నాడనుకో, ఒక భక్తుడు ఉన్నాడనుకో, వాడు ఏదో ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని వాడు అనుకుంటున్నాడు అనుకో, అటువంటి వాడు ఏం చెయ్యాలి అంటే అతృష్ణయా, ఎవరితో సగోష్ఠి ఇటువంటి ఇంద్రియాలు వెనకాల పడి ధనం సంపాదించాలి, నేను సుఖంగా ఉండాలి, నేను రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి, ఈ ధనము సంపదలు తర్వాత ఏదో పార్టీలు సహవాసాలు సినిమాలు ఈ రకమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాలతో ఉండి వాటి యొక్క గోష్ఠి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు సగోష్ఠి అతృష్ణయా. ఈ సాధకుడు ఈ భక్తుడు వాటి మీద అతృష్ణయా, ఏమాత్రం వాళ్ళ మీద కోరిక ఉండకూడదు, వాళ్ళ యొక్క సంగతం ఉండకూడదు, వాళ్ళతో కలిసిమెలిసి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అతృష్ణయా ఉండాలి వాళ్ళు. తరువాత తత్ సమ్మతానాం, ఆ విధంగా ఉండేటువంటి మానవులకి వారికి అభీష్టములైనటువంటి వాళ్ళు ఏవో వాళ్ళ సొంత స్వార్థం కోసమనో, వాళ్ళ యొక్క కీర్తి వాళ్ళ యొక్క గొప్పతనం ప్రదర్శించుకోవడం కోసమనో, వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాల కోసమనో, తర్వాత వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కోసమని, ఇవన్నీ జనుల్లో ఉండేటువంటి లక్షణాలు. అటువంటి సమ్మతానం, అటువంటి వాళ్ళకి అభీష్టాలు ఉన్నాయే, వాళ్ళకి ఇష్టమైనటువంటి విషయాల యొక్క అపరిగ్రహేణ, వాళ్ళు చెప్పేటువంటి పనులు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువులు కానీ వాళ్ళ యొక్క దృష్టిలో పడాలని, వాళ్ళ పొగడ్తల్ని లేకపోతే వాళ్ళ తెగడ్తల్ని అపరిగ్రహేణ వాటిని ఏమి గ్రహించకుండా ఏం చేయాలి స్వామి? బాగుంది, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉన్నా, అపరిగ్రహేణ అవేమీ మనసుకు పట్టించుకోకు. నువ్వు వెళ్ళాల్సినటువంటి పని ఏంటంటే, ఉదాహరణకి ఒక చీరల షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆ చీరని ఎంతోమంది జనం వస్తూ ఉంటారు, ఏదో చీరలు అవి ఇవి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు కావలసింది ఏంటంటే, ఆ చీరలు అమ్మేవాడు చాలా మంచిదండి, ఇదేమో ఆ సినిమా యాక్టర్ కట్టింది, ఈ సినిమా యాక్టర్ కట్టింది, మీ కాలనీ వాళ్ళు ఏవి కొనుక్కున్నారు, ఏవో ఇటువంటి కబుర్లు చెప్తూ ఉంటాడు అమ్మేటువంటి వాడు. కానీ నీకు వాడు చెప్పేటువంటి మాటల నుంచి కాకుండా నీకు ఏది నచ్చిందో అదే తీసుకుని రావాలి తప్ప, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వీళ్ళు కట్టారు వాళ్ళు కట్టారు, వాళ్ళు ఆ ప్రోగ్రాం చేస్తున్నారు, మేమందరం అక్కడికి వెళ్ళాం, ఇలా చేసాం అలా చేసాం అనేటువంటి మాయాజాలంలో పడిపోకుండా నీకు ఏది ఇష్టమో దానిని మాత్రమే పరిగ్రహించాలి. ఈ మిగతా చెత్త అంతటిని అపరిగ్రహేణ, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే.
ఆ అపరిగ్రహేణ ఏమీ స్వీకరించకుండా ఉండాలి. బాగానే ఉందండి. సరే ఇప్పుడు చుట్టూ ప్రపంచం ఉంది కదా అన్నప్పుడు, సరే ఉన్నాయి, ప్రపంచం ఉంటే ఉండని, నీ ఆ ప్రపంచాన్ని నువ్వేం చేయగలవు? కానీ నువ్వు చెయ్యగలిగింది ఒకటి ఉంది, అది చెయ్యి చాలు అంటూ హరే గుణపీయూషపానాతి వినా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే హరే శ్రీహరి యొక్క గుణపీయూషపానాతి వినా. ఆ శ్రీహరి యొక్క గుణగణాలను, శ్రీహరి యొక్క కథలను, శ్రీహరి యొక్క రూపాన్ని, శ్రీహరి యొక్క తేజస్సు అనేటువంటి అమృతాన్ని మాత్రమే పానా సేవిస్తూ ఉండాలి, దానినే ఆలోచిస్తూ ఉండాలి, దానితోనే నీ మనసు నింపుకుంటూ ఉండాలి. నువ్వు ఏ మాట మాట్లాడినా అటువంటి మాటలే మాట్లాడాలి. అవి వినా, అది తప్ప ఆత్మ తనయందే పరితోషే వివిక్తరుచ్యాహ. ఇలాగ నువ్వు ఉంటూ నీలో నీవు పరితోషే, సంతోషం కలుగుతుందయ్యా హరి యొక్క కథలు వినడం వల్ల, హరి యొక్క ధ్యానం చేయడం వల్ల. ఈ పనికిరానటువంటి మానవుల చుట్టూ తిరిగేసి వాటిలన్నిటిలోనూ నువ్వు ఇన్వాల్వ్ అయిపోకుండా ఆ హరి యొక్క ధ్యానంతోనూ ఆ కథలు వింటూ దానిలో ఉండేటువంటి ఆ స్వరూపాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ జ్ఞానాన్ని నీలో కలుపుకుంటూ పరితోషే సంతోషంతో వివిక్త అంటే ఏకాంతంగా ఉండాలి. అంతే తప్ప 10 మందిలోకి వెళ్ళి అదని ఇదని అవని ఇవని చేస్తూ, వాళ్ళు ఇలా చూశారు, వీళ్ళు ఇలా చూశారు, వాళ్ళు ఇది చెప్పారు, ఇలా చదివారు, ఇవన్నీ చేస్తూ ఉండడం ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పి సామాన్య మానవులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ ప్రాక్టికల్ అప్రోచ్ని సనత్ కుమారుడు పృథు చక్రవర్తికి చెప్తున్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి